హాయ్ ఫ్రెండ్స్లు, అన్నలు, తమ్ముళ్ళు. ఫ్రెండ్స్, ఇక బర్రెల మేపనికి వచ్చిన ఫ్రెండ్స్. మా బర్రెలను చూడండి, అగ్గో నన్ను చూసి అడుస్తుంటే, నేను వీడియో తీస్తుంటే అవి నన్ను చూస్తున్నాయి. ఏంది వీడియో, ఏంది అవలగాడు మమ్మల్ని మేపనికి కోసం ఈ వీడియోలు తీస్తున్నాడు, ఏంది ఇది పనిపాట లేనట్టుంది అనుకుంటున్నాడు. మిమ్మల్ని మేపడమే ఒక పనిపాట, పని ఇడ్చి పెట్టుకొని వచ్చినాం. మరి లేకపోతే నేను మేమంటే ఎందుకు పడుతుంటే ఏమంటావు ఫ్రెండ్స్? కష్టపడుతున్నాం కదా కడుపుండేది, మరి కష్టపడింది ఎడికలు వస్తుంది తిండి. ఏమంటావు ఫ్రెండ్స్? ఏదో టైం దొరికినప్పుడు షార్ట్ వీడియోలు తీస్తా, దొరికినప్పుడు పని చేసుకుంటా, టైం దొరికినప్పుడు. కానీ మీరు నాలాగా టైం పాస్ చేసిన అనుకో చిప్ప చేతికి వస్తుంది. నేను పెద్ద వేస్ట్గా, నేను నా జీతమే సంకనాకి పోయింది. ఇక ఇప్పుడు ఏం సాధించలేను, ఏం సంపాదించలేను. మేపుకుంటే ఆ బర్రెలు మేపుకోవాలా, లేదా పందులను మేపుకోవాలా, లేదా మేకలు మేపుకోవాలా. సంకనాకి పోయింది నా జీవితమే. అందుకే నాలాగా మీరు కాకండి. ఇగో చెమటతో ఎట్లా కడుతుందో చేనులలో వచ్చి కూకొని చేస్తున్నా. పాములు అన్నాక, తేలు అన్నాక, ఎండనక, వాననక మీకోసం వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఎండ కాలిపోతుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? జీవితంలో ఏదన్నా సాధించాలంటే పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటేనే పని అవుతుంది. నువ్వు విజయం సాధించాలంటే పట్టుదల ఉండాలి. అనుకున్న స్థాయికి నువ్వు ఎదుగుతావు. చూడు, నాకు పట్టుదల ఉంది. బర్రెలు మేపనికి వచ్చిన, ఇగో పట్టుదలతో బర్రెలు మేపుతున్నా, మీతో వీడియో తీస్తున్నా, ఇగో మాట్లాడుతున్నా. ఇదే పట్టుదల అంటే. నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే కష్టపడాలి, పని చేయాలి, డబ్బు సంపాదించాలి. టైంపాస్ చెయ్యొద్దు, నాలాగా చెయ్యొద్దు. నాదంటే ఏజ్ అయిపోతుంది, ఇక నాది ఇక ఇడిచిపెట్టు, నాది సంకనాగిపోయింది నా జీవితం. కానీ ఏదో టైంపాస్ జీవితం, సంతోషమే. ఇట్లా ఆరోగ్యంగా ఉండడం వలన, సంతోషంగా ఇట్లా ఉండడం వలన షుగర్, బీపీ ఏదీ రాదు. డబ్బు డబ్బు, పని పని అని బాధపడుకుంటూ పోతే షుగర్, బీపీ వస్తుంది. ఆ వచ్చిన డబ్బులన్నీ ఎడబెడతావు, హాస్పిటల్ పెడతావు. ఆరోగ్యంగా ఉండాలా, ఆడుకుంటూ పాడుకుంటూ సాగుతూ ఉండాలా, కాలం గడుపుతూ ఉండాలా. నీకు అప్పుడు ఏ రోగం రాదు. నువ్వు పొద్దుగా లేగానే డబ్బు, పొద్దుమీగంగానే డబ్బు, డబ్బు 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 సంపాదించాలా. నీ మట్టుకే డబ్బు సంపాదించాలా. రెండో తరం వరకే సంపాదించాలా. మూడో తరం అయితే మళ్ళీ వేస్ట్. నీ ఫోటో నువ్వు చచ్చిపోయినావు అనుకో, నీ ఫోటో ఆడ పెడతారు కదా, మళ్ళీ మర్చిపోతారు. అసలు నేను గుర్తే పట్టరు. నీకు, నీ పిల్లలకు 2 తరాల వరకు సంపాదించుకోవాలా. 7 తరాల వరకు నువ్వు సంపాదించినావు అనుకో, మూడో తరం వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చచ్చిపోయినప్పుడు ఆ ఫోటో పెడతా, కానీ ఫోటో ఎవరు అంటే ఎవడో నాకు తెలియదు అంటారు. నిన్ను గుర్తే పట్టరు. సంపాదించాలా. మనం బతకడానికి సంపాదించుకోవాలా. మరి అంత విపరీతంగా సంపాదించి ఏడబెడతావు, చచ్చినప్పుడు తీసుకొని పోతావు. నీ ఎంట బంగారం, ఎండి, ఇగో ఇట్లా ఈ భూమి, ఆస్తి, భూమి అంతా, ఈ చేను, చెలకలు, 20 ఎకరాల భూమి, ఇవన్నీ తీసుకుపోతావా? తీసుకుపోలేవు కదా. నీ కాడ డబ్బు ఎక్కువ ఉంటే పేదవానికి పంచు, శాంతి ఉంటుంది నీకు ఆత్మకు. నువ్వు ఇంటి నిండా పోగు చేసుకొని బంగారము, డబ్బు అన్నీ సంపాదించుకొని ఇట్లా 10 ఎకరాల భూమి సంపాదించుకొని పక్క పెట్టుకుంటే నీ ఆత్మకు శాంతి ఉండదు. నిద్రపోయినదే, లేచినదే ఏదో ఆలోచన. సంపాదించాలా, ఇంకా సంపాదించాలా, ఇంకా చంపాలా. ఆశకు అంత ఉంటుంది. ఇక అంతే జీవితం సంకనాకి వినట్టే. నువ్వు ముసలితనం అవడమే లేటు, నువ్వు చావడమే లేటు. ఉన్నదంతం నీ కోడళ్ళు, నీ మనవలు, నీ మనవరాళ్ళు వాళ్ళు సుఖపడతారు. నీ అల్లుళ్ళు వాళ్ళు సుఖపడతారు. ఫస్ట్ నువ్వు సుఖవాడు, ఓకేనా? నువ్వు సుఖవాడు, ఆరోగ్యంగా ఉండు. ఎన్నేళ్ళు నువ్వు బతికింది ముఖ్యం కాదు, ఎంత ఆరోగ్యం ఈ భూమి మీద బతికింది గొప్ప. ఆరోగ్యంగా ఉంటేనే కదా అనుభవిస్తావు. ఈ భూమి, ఆస్తి, డబ్బు, సంపాదన అన్నిటిని అనుభవిస్తావు. నువ్వు ఆరోగ్యం లేనప్పుడు ఏం చేస్తావు? ఇంత సంపాదించి ఏడబెడతావు, మంది పాలు చేస్తావు. మంది పాలు చేసిపోవాల్సిందే పైకి. నువ్వు సుఖపడు, ఫస్ట్ నువ్వు సుఖపడు. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్?
ఫ్రెండ్స్ అక్కడ డిస్టర్బ్ అయిందని ఇక్కడ వచ్చిన. ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం సుఖపడాలా. మనం సుఖపడకుండా మందికి అప్పచెప్పిపోతే ఏం లాభం? అందుకే సుఖపడు. అన్భగించు రాజా, అన్భగించు రాజా. అన్భగించాలి. అన్భగించండి ఏం లాభం? అనారోగ్యం పాలే హాస్పిటల్ డాక్టర్లకు పెట్టేసిపోతే ఏం లాభం? పేదవానికి పంచు, నీ ఆత్మకు శాంతి ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ చూడండి, ఇగో తాత తండ్రులు సంపాదించిన ఆస్తి ఇగో చూడు. మంది తాగి ఇట్లా తాగుతారు. ఇట్లా రోడ్ల మీద చూసినా అవరగాలు వచ్చి ఇట్లా మందు తాగి ఎంజాయ్ చేసుకొని పోతారు. అంటే సొమ్మొక్కంది సోకొక్కంది. వాళ్ళు సంపాదించి పైసా 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 ముడి మీద ముడి వేసి డబ్బులు పక్క పెడతారు. టంకలో పెట్టి దాపెడతారు. ఆడు గుట్టుకుమని పోతాడు. ఇగో గిట్లా ఇగో వాళ్ళ అల్లుళ్ళు, మనవలో, మనవరాల్లో, వాళ్ళ మొగున్లో, కోడన్లో వాళ్ళు సుఖపడతారు. ఇక వీడు సంపాదిస్తాడు, వాళ్ళు సుఖపడతారు. అందుకే అన్భగించు రాజా, మళ్ళీ రాదు. ఇది ఒకటే జీవితం, ఒకటే జీవితం, ఒకటే జన్మ. నువ్వు చనిపోతే మళ్ళీ తిరిగి నువ్వు రావు. ఒకటే జన్మ. నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. ఎంజాయ్ చేయి, సంతోషంగా జీవించు, సంతోషంగా బతుకు. ఒకరికి హాని చేయకు. నీకు సాయం చేయాలనుకుంటే పేదవానికి బుక్కడు అన్నం పెట్టు, లేనివానికి ఇంత బట్టలు ఇయ్యి. నీకు సాయం నీకు చేయాలనుకుంటే గుడికాడ పోయి ఎందరో బిచ్చగాళ్ళు ఉంటారు, వాళ్ళకి సాయం చేయి. తిండి లేక ఎంతోమంది బాధపడుతున్నారు, బట్టలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు, ఇల్లు లేక ఎంతోమంది బాధపడుతున్నారు, ఇల్లు కట్టుకొని జాగ లేక బాధపడుతున్నారు. నీకు కోట్ల ఆస్తి ఉండి, ఇంత సంపద ఉండి, 10 ఎకరాల భూమి ఉండి, సిటీలో 5 అంతస్తులు 20 ఇండ్లుండి, నువ్వు కారులో తిరుక్కుంటూ ప్లేన్లో తిరుక్కుంటూ ఉంటే గుట్టుకుమని పోయినావు అనుకో, అదంతా మంది పాలు. నువ్వు సుఖపడు. ఫస్ట్ నువ్వు సుఖపడు. నువ్వు సుఖపడు. ఒక్కోనికి ఫుల్ ఆస్తి ఉంటుంది, రూపాయి కూడా బిచ్చగానికి వేయడు. ఒక బిచ్చగాని కూడా వేయడు. పిల్లికి బిచ్చం వేయడు. బిచ్చగాడు వస్తే అమ్మ ఇంత అన్నం పెట్టంటే పోయిరా అంటారు. అయ్యా ఇంత ధర్మం అంటే పోయిరా అంటాడు. ఏం రా బాబు, నువ్వు చచ్చినప్పుడు తీసుకుపోతావు రా ఆస్తి అంతస్తులు కోట్లు తీసుకుపోలేవు కదా. జానాడు కడుపు మనం తినేది, మన జానాడు కడుపుకు ఎంత తింటాం అన్నం? ఇంత తింటాం. జాన కడుపుకి ఇంత అన్నం తింటాం. మనం పండుకున్నప్పుడు 3 ఫీట్ల వెడల్పు 6 ఫీట్ల పొడుగు. చచ్చిపోతే కూడా గంతే, 3 ఫీట్ల వెడల్పు 6 ఫీట్ల పొడుగు. అంతలో మనల్ని పాతి పెడతారు. అంతే. సుఖపడు. వేరే వాడిని కూడా పేదవానికి సాయం చేయి. నువ్వేం తీసుకోపోవు, కోట్లు సంపాదించిన నువ్వు తీసుకోపోలేవు. ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా? ఫ్రెండ్స్ మా బర్రెలు ఎట్లా భయపడుతున్నాయి. పాండి వస్తున్నా, వీడియో తీసి వస్తున్నా. పాండి వస్తున్నా. పాండి ఫ్రెండ్స్ ఇగో ఈ ఏరియాలో వచ్చి నేను వీడియో తీస్తున్నా. ఎట్లుంది ఏరియా? లొకేషన్ బాగుందా? చూడండి బాగా. ఇగో చూడండి, అంత తుప్పు. ఇక్కడ ఏదైనా జరిగినా జరగకపోవచ్చు అట్లా ఉంటుంది ఏరియా. చూసినా ఫ్రెండ్స్, ఇలాంటి ఏరియాలో నేను తీస్తుంటా వీడియో. ఫ్రెండ్స్ నా వీడియోలు ఎంతవరకు వస్తున్నాయో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన ఒక అతను ఉండే. ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన ఒక అతను ఉండే, నరసింహని. ఏదైనా దావత్ అయితే కొత్త షర్ట్ వేసుకొని పోయి కడుపు నిండా తినేసి వస్తుండే, చికెన్ మటన్. కానీ వాళ్ళ భార్య వచ్చి, అయ్యా ఏం కూర ఉండాలంటే జోలో చేపెట్టి ఇట్లా దులిపి 2 రూపాయలు ఇచ్చి టమాటాలు తెచ్చుకొచ్చి పిసికి టమాటా చారు చేయంటుండే. అట్లా మస్తు కోట్ల ఆస్తుంది. కానీ ఎవరికి 1 రూపాయి ధర్మం చెప్పు. అతను
చనిపోయినప్పుడు ఏం తీసుకుపోలే, అన్నీ వదిలేసిపోయినాడు. అందుకే పేదవానికి కూడా సాయం చేయండి, శాంతి మీకు ఉంటుంది. దేవుడు మీకు ఇంకా ఆశిస్తాడు, ఇంకా హాయిగా బతుకుతారు, 100 ఏళ్ళు ఉంటారు పేదవానికి సాయం చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్? కానీ మోసం దగా చేయకండి ఫ్రెండ్స్. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.